माता के, भारत माता के, महात्मा गांधी के। अक्का अक्का भारत माता की, भारत माता की, भारत माता की। जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलसि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। రెండు శతాబ్దాలకు పైగా పరాయి పాలనలో మగ్గిన భారత జాతి దేశ స్వాతంత్రం కోసం అనేక త్యాగాలు చేసింది. ఎందరో మహనీయుల త్యాగ ఫలంగా ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రం ఇంకా సామాన్యుడికి చేరువ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. స్వాతంత్ర ఫలాలు మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినప్పుడే సాధ్యపడతాయి. కాబట్టే ఈరోజు పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధికి ఎక్కడా తక్కువ కాకుండా చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి రెండు ప్రభుత్వాలు. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నిధులు పెంచుతూ కార్యక్రమాలను విస్తృతం చేస్తూనే కేంద్ర ప్రభుత్వ పథకాల సహాయాలని ఎక్కువగా రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పెట్టుబడులు ఆకర్షించడానికి, పరిశ్రమలను స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టే గత 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో పారిపోయిన పెట్టుబడిదారులందరూ కూడా మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నారు. ఒక సుహృద్భావ వాతావరణం, పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంది. కాబట్టి స్వాతంత్ర ఫలాలు సామాన్యుడికి పూర్తిగా అందించిన నాడే మహనీయులు మనకు ఉద్బోధించిన ఆశయాలు కానీ వాటిని సాధించేదానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరము కూడా సమాజ సేవకు, సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గించడానికి, పేద ధనిక మధ్య భేదాలు తగ్గించడానికి కలిసికట్టుగా పనిచేద్దాం. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి. ఆ రకంగా ముందుకు పోవాలని అందరికీ కోరుకుంటూ
ఎవరైతే 10 మందికి సహాయం చేయగల స్థాయిలో ఉంటారో, స్తోమత ఉంటుందో వాళ్ళందరూ కూడా సామాజిక బాధ్యతగా 5 కుటుంబాలను 10 కుటుంబాలను దత్తత తీసుకొని ఆ పిల్లలకు చదువు చెప్పించడం కానీ, ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించడానికి కానీ దీనికి తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న పేదరికం లేని సమాజ నిర్మాణానికి అందరం కూడా కలిసి పనిచేద్దామని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను, అలాగే సమాజ సేవకులను అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నా. నమస్కారం.